హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కోర్టు ఉద్యోగాల్లో మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇందులో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి పర్టికులర్ టాపిక్ నుంచి 5 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ వీడియోలో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన పర్టికులర్ వీడియోస్ యొక్క క్లాసెస్ యొక్క పార్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ చూడనటువంటి వారు ఉంటే చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. సో మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి మీరు ఇస్తున్నటువంటి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ఇలాగ సింగిల్ లైన్లో అడగొచ్చు, లేదా మనకి క్వశ్చన్లో కలిపేసి కూడా అడగొచ్చు అనమాట. ఇలాగ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తూ క్వశ్చన్లో కలిపేసి మనకి ఈ విధంగా ఒక ఈడియమ్ని యాడ్ చేస్తారనమాట. సో మనకి ఏ విధంగా ఇచ్చినా కూడా మనం అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఇంగ్లీష్లో మనకి టోటల్ 40 క్వశ్చన్స్ వస్తుంటే కోర్ట్ ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్స్ మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచే రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అని చెప్పేసి ఒక ఈడియం ఇచ్చారు. సో ఇక్కడ స్టెమ్ అంటే మనకి ఇక్కడ కాండము అనేటువంటి మీనింగ్ వస్తుంది మొక్కకి సంబంధించి. స్టెర్న్ అంటేనేమో దృఢమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంకి సంబంధించిన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆల్ ద వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ షిప్ టు ది బ్యాక్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఆప్షన్ ఏ వస్తుంది అనమాట. ఆల్ ది వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ షిప్ టు ది బ్యాక్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అంటే ఫ్రమ్ ది ఫ్రంట్ టు ది బ్యాక్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ షిప్ అనేటువంటి మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఈడియంని దేనికి యూజ్ చేస్తారు అంటే ఏ సిచ్యువేషన్లో అంటే, సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ది ఫ్రంట్ టు ది బ్యాక్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ షిప్ గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ షిప్కి సంబంధించినటువంటి ఆప్షన్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ద వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఏ స్టెమ్ టు స్టెర్న్ ఫ్రంట్ ఆఫ్ ఏ షిప్ టు ది బ్యాక్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ అర్థమైతే వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. సెకండ్ ఈడియం వచ్చేసి ఓవర్ ఎగ్ ది పడ్డింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ పడ్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మెత్తగా ఉన్నటువంటి పదార్థం అని వస్తుంది, లేదా మనకు ఒక స్వీట్ డిష్ ఉంటుంది కదా హల్వా అని. సో దానికి సంబంధించినటువంటి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఓవర్ ఎగ్ ది పడ్డింగ్ అంటే ఏంటంటే ఒక ఉన్నటువంటి వస్తువుని మంచిగా ఇంప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ దాన్ని స్పాయిల్ చేయడాన్ని ఓవర్ ఎగ్ ది పడ్డింగ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, పాత పడిపోయినటువంటి ఇల్లు ఉందనుకుందాం. దాన్ని మనం రెనోవేషన్ చేయాలి అంటే కొంత పగలగొట్టాలి. కిటికీలు కావచ్చు, విండోస్ కావచ్చు, లేదా డోర్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. సో మనకి అన్నెసరీ థింగ్స్ ఏవైతే ఆ ఇంట్లో ఉంటాయో వాటిని పగలగొట్టి మళ్ళీ మంచిగా రెనోవేషన్ చేస్తారు. సో ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కొంచెం దాన్ని మంచిగా పగలగొట్టేసేసి మంచిగా ఇంప్రూవ్ చేయడాన్ని, అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఓవర్ ఎగ్ ది పడ్డింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే యాడ్ అన్నెసరీ డీటెయిల్స్ టు మేక్ బెటర్ ఆర్ వర్స్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ టు స్పాయిల్ సంథింగ్ బై ట్రయింగ్ టూ హార్డ్ టు ఇంప్రూవ్ ఇట్ అనేటువంటి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అలా ఏ విధంగా ఉంది, యాడ్ అన్నెసెసరీ డీటెయిల్స్ టు మేక్ సంథింగ్ సీమ్ బెటర్ ఆర్ వర్స్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్ ఎగ్ ది పడ్డింగ్ అంటే మీనింగ్ వచ్చేసి, సో దీనికి సంబంధించి అన్నెసరీ థింగ్స్ని యాడ్ చేయడం కావచ్చు, లేదా ఉన్నటువంటి దాన్ని స్పాయిల్ చేసి ఫస్ట్ దాన్ని ఇంకా బెటర్గా మార్చడం, లేదా వర్స్గా చేయడాన్ని ఇక్కడ ఓవర్ ఎగ్ ది పడ్డింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే ఒక లాంగ్ సెంటెన్సెస్ని యూజ్ చేయకుండా ఒక సింగిల్ వర్డ్తో ఒక స్పెషల్ వర్డ్స్ తోటి మాట్లాడడాన్ని ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు. లైక్ మనకి తెలుగులో సామెతలు ఉంటాయి కదా, ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పేసి కావచ్చు, లేదా ముసలి కన్నీరు కార్చొద్దు అని చెప్పేసి అంటారు కదా. సో అలాంటి వర్డ్సే మనకి ఇంగ్లీష్లో ఇలా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకొని చదవాలి. సో సెకండ్ వన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ.
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్లో సో దీన్ని బట్టి మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే కొంచెం ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకు ఒక ఆప్షను డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్నదే మనకి ఆన్సర్ అవుతుంది. టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అంటే ఏంటంటే చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ది బెటర్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే రీడ్ బిట్వీన్ ది పేజెస్ ఆఫ్ ఏ బుక్ అని చెప్పేసి ఇచ్చారు. డూ ఏ సోమర్స్ ఆల్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే డూ ఏ న్యూ జాబ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. సో అది ఏంటి అంటే చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ది బెటర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈడియం వచ్చేసి టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్. సో మనం కొత్త లీఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఆకులు అని చెప్పేసి వస్తుంది, ఆకు అని చెప్పేసి వస్తుంది కదా. సో దీనికి సంబంధించి వారి యొక్క క్యారెక్టర్ని మార్చుకున్నప్పుడు కావచ్చు, లేదా ప్రీవియస్గా ఉన్నటువంటి వారి యొక్క బిహేవియర్ని మార్చుకున్నప్పుడు కావచ్చు, ఇలాంటి ఈడియంని మనం యూజ్ చేయడం జరుగుతుంది. టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అని చెప్పేసి అంటారనమాట. అంతేకాని ఉన్నటువంటి బుక్లో ఉన్నటువంటి పేజెస్ని టర్న్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ డూ ఏ సోమర్ సాల్ట్ అనేటువంటి మీనింగ్ కానీ, డూ ఏ న్యూ జాబ్ అనేటువంటిది కానీ రాదనమాట. సో డిఫరెంట్గా ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్గా అవుతుంది. సో చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ది బెటర్ అనేది ఇక్కడ ఈ టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అనే దానికి కరెక్ట్ ఈడియంకి సంబంధించిన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఇది. ఫోర్త్ వన్ వచ్చేసి టేక్ అప్ ది హ్యాచెట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ హ్యాచెట్ అంటే గొడవని వదిలిపెట్టడం లేదా విడిచివేయడం, అంటే గొడవని అక్కడితో స్టాప్ చేయడం అనమాట. సో వైరాన్ని వదిలేయడం. ఓకే, సో ఇక్కడ హ్యాచెట్ అంటే వైరాన్ని వదిలేయడం లేదా గొడవని అప్పటితో ఆపేసేయడాన్ని హ్యాచెట్ అంటారు. సో టేక్ అప్ ది హ్యాచెట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రిపేర్ ఫర్ ఆర్ గో టు వార్ అనేటువంటి ఆన్సర్ అయితే వస్తుంది. అయితే మనకి ఇక్కడ హ్యాచెట్ అని చెప్పేసి సింగిల్గా ఇవ్వలేదు, టేక్ అప్ ది హ్యాచెట్ అన్నాడు. యాక్చువల్గా హ్యాచెట్ అంటే మనకి గొడవని విడిచిపెట్టడం అలాంటి వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆన్సర్లో ప్రిపేర్ ఫర్ ఆర్ గో టు వార్ అని చెప్పేసి ఇచ్చారు. డిక్లేర్ వార్ అనేటువంటి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే హీ ఇండ్యూస్డ్ ది ట్రైబ్స్ టు టేక్ అప్ ది హ్యాచెట్ అగైన్స్ట్ ది ఇంగ్లీష్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించి అతను దీనికి సంబంధించి ఇప్పుడే స్టార్ట్ చేశాడు అనొచ్చు, లేదా దీని మీద ఒక డిక్లేర్ చేశాడు అనొచ్చు. సో ఇక్కడ టేకప్ ది హ్యాచెట్ అంటే మనకి ఇక్కడ ప్రిపేర్ ఫర్ ఆర్ గో టు ది వార్ అనేటువంటి ఆన్సర్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎట్ లూజ్ ఎండ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎట్ లూజ్ ఎండ్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఒక థ్రెడ్ ఉంది. సో బోత్ ది సైడ్స్ ఉన్నటువంటి ఎండ్స్ లూజ్గా ఉన్నాయని చెప్పేసి మీనింగ్ అయితే కాదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్ లూజ్ ఎండ్స్ అంటే నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పాను కదా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే టై టు లూజ్ ఎండ్స్ ఆఫ్ ఏ థ్రెడ్ అన్నారు. సో ఇక్కడ ఒక థ్రెడ్ గురించి మాట్లాడట్లేదు, ఆ థ్రెడ్ లూజ్గా ఉందని చెప్పేసి అనట్లేదు, కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. తర్వాత కీప్ ఆప్షన్స్ ఓపెన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఉన్నటువంటి ఆ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో లూజ్ ఎండ్స్ అంటే ఇక్కడ ఓపెన్లో ఉన్నాయి అనేటువంటి మీనింగ్ వస్తుంది అనే విధంగా ఇచ్చాడు, కానీ అది కూడా రాంగ్ ఆప్షన్ అనమాట. తర్వాత ఇన్ యాన్ అన్సర్టైన్ సిచ్యువేషన్. ఓకే, సో మీరు ఎప్పుడైతే అన్సర్టైన్ అండ్ అనీజీనెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎట్ లూజ్ ఎండ్స్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్ యాన్ అన్సర్టైన్ సిచ్యువేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి, ఎట్ లూజ్ ఎండ్స్ అనేదానికి. ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి విత్ మైట్ అండ్ మెయిన్ అని చెప్పేసి ఇచ్చారు. విత్ మైట్ అండ్ మైన్లో ఇక్కడ మనకి కరెక్ట్ ఈడియం అండ్ ఫ్రేజ్ అనేది ఏంటని చూసుకున్నట్లయితే విత్ ఫుల్ ఫోర్స్ అని చెప్పేసి అర్థమైతే వస్తుంది. విత్ మైట్ అండ్ మైన్ అంటే కంప్లీట్ ఫోర్స్తో ఏదైనా మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని విత్ మైట్ అండ్ మైన్ అని చెప్పేసి వాడడం జరుగుతుంది. విత్ ఆల్ వన్స్ పవర్ ఆర్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా వస్తుందన్నమాట మైట్ అండ్ మైన్ అంటే. సో మనకున్నటువంటి పవర్ని లేదా మనకున్నటువంటి స్ట్రెంగ్త్ని యూజ్ చేసినప్పుడు సో అలాంటి సిచ్యువేషన్లో విత్ మైట్ అండ్ మెయిన్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని అయితే యూజ్ చేస్తాము. సెవెంత్ వన్ వచ్చేసి రఫుల్ సంబడీస్ ఫీదర్ అన్నారు. సో ఇక్కడ రఫుల్ అంటే ఏంటంటే ఇన్ ఆర్డర్లో పెట్టడాన్ని, డిజార్డర్లో ఉండడాన్ని రఫుల్ అంటారనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లల తల మీద చేయబెట్టి వారి హెయిర్ని ఇలా మనం అన్నామనుకోండి, అంటే అప్పుడు చక్కగా దూకున్నటువంటి వారి యొక్క హెయిర్ని మనం ఇలా చల్లా చేసి డిజార్డర్లో పెట్టినప్పుడు ఇలా రఫుల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో రఫుల్ సంబడీస్ ఫీదర్ అంటే ఈక కావచ్చు, లేకపోతే వాటికి ఉండేటువంటి పక్షులకు ఉండేటువంటి రెక్కల యొక్క ఈక కావచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే టు కాజ్ సమ్వన్ టు బి అప్సెట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది.
ఇక్కడ రఫుల్ సంబడీస్ ఫీదర్ అంటే టు కాజ్ సమ్వన్ టు బి అప్సెట్, అంటే ఎవరో ఒకరు అప్సెట్ అవ్వడానికి మీరు కనుక కారణం అయితే అలాంటి సిచ్యువేషన్లో రఫుల్ సంబడీస్ ఫీదర్ అనేటువంటి ఈ మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్నాయ్ సంబడి అనేటువంటి ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అనమాట. రఫుల్ సంబడీస్ ఫీదర్ అంటే టు కాజ్ సమ్వన్ టు బి అప్సెట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో అన్నాయ్ సంబడి అని చెప్పేసి ఉంది కాబట్టి సో ఎవరో ఒకరిని విసిగించడం, ఓకే, వాళ్ళు విసిగిపోయేలాగా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడేలాగా చేయడాన్ని ఇక్కడ రఫుల్ సంబడీస్ ఫీదర్ అనేటువంటి ఈడియం అయితే యూజ్ చేస్తారు. తర్వాత 8th వచ్చేసి కట్ షార్ట్ అని చెప్పేసి ఇచ్చారు. కట్ షార్ట్ అంటే ఇక్కడ టు హ్యావ్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ బిఫోర్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓకే, సో ఏదైనా చేయాల్సినటువంటి పని కంప్లీట్ అవడానికంటే ముందే మనం దీనికి సంబంధించి ఆ పనిని ఆపేసాం అనుకోండి, దాన్ని కట్ షార్ట్ అనేటువంటి ఈ ఈడియంతో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఏదో చేస్తుంది, హైవే వేస్తుంది, అది కంప్లీట్ అవ్వకుండానే మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల ఫండ్స్ రాకపోవడం వల్ల మధ్యలోనే ఆపేశారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కట్ షార్ట్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ ఈడియంని యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి ఇంటరప్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇంటరప్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈడియంకి కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఇంటరప్ట్ ఏంటి, ఏదైనా అడ్డంకి రావడం లేదా ఆగిపోవడం, దాన్ని సో అడ్డుకోవడాన్ని ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటరప్ట్ అనేటువంటి పదం వాడతాం. సో కట్ షార్ట్ అనే దానికి ఇది మనకి ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ యొక్క మీనింగ్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 9th వచ్చేసి బ్యాడ్ బ్లడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ బ్యాడ్ బ్లడ్ అంటే ఏంటంటే ఇల్ ఫీలింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాడ్ బ్లడ్ అంటే ఫీలింగ్ ఆఫ్ హేట్ బిట్వీన్ పీపుల్ బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో బ్యాడ్ బ్లడ్ అంటే ఫీలింగ్ ఆఫ్ హేట్ బిట్వీన్ పీపుల్ బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద పాస్ట్. సో ప్రీవియస్గా మీకు మీ ఫ్రెండ్కి మధ్య ఏవో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, సో అప్పటి నుంచి అతనంటే మీకు పడట్లేదు, అలాంటి సిచ్యువేషన్లో బ్యాడ్ బ్లడ్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాడ్ బ్లడ్ అంటే ఇల్ ఫీలింగ్ అని అర్థమైతే వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇల్ ఫీలింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10th వచ్చేసి ఏ లాఫింగ్ స్టాక్ అని చెప్పేసి ఇచ్చారు. స్టాక్ అంటే సరిపడా ఉన్నటువంటి సరుకు అని కావచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి పర్టికులర్ సరిపడా ఉన్నటువంటి వస్తువులు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏ లాఫింగ్ స్టాక్ అంటే సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ సీమ్స్ స్టూపిడ్ ఆర్ సిల్లీ అనేటువంటి అర్థమైతే వస్తుందండి. సో ఏ లాఫింగ్ స్టాక్ అంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, సో అసలు వాడి నవ్వుకి అసలు అంతం అనేది లేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఏం చెప్పినా నవ్వుతూనే ఉంటాడు, ఏం చేస్తున్నా నవ్వుతూనే ఉంటాడు అనేటువంటి సిచ్యువేషన్లో ఏ లాఫింగ్ స్టాక్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని యూజ్ చేస్తారు. సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ సీమ్స్ స్టూపిడ్ ఆర్ సిల్లీ. ఓకే, స్టూపిడ్ లాగా బిహేవ్ చేసేవాళ్ళని, సిల్లీగా బిహేవ్ చేసేవాళ్ళని, అది కూడా ఎప్పుడు ఈ విధంగా స్టూపిడ్ అండ్ సిల్లీగా బిహేవ్ చేసేటువంటి పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏ లాఫింగ్ స్టాక్ అనేటువంటి ఈ యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి యాన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లాఫ్టే అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. యాన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లాఫ్టే అనేటువంటి మీనింగ్ అయితే లాఫ్టర్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 11th వచ్చేసి, సో నేను చెప్పాను కదా మనకి ఈడియమ్స్ అనేవి ఇలా సింగిల్గా అడగొచ్చు లేదా ఏదైనా స్టేట్మెంట్లో కలిపి ఎగ్జాంపుల్గా అడగొచ్చు. సో ఇక్కడ 11th అలాగే ఉంది. హీ అండ్ హీజ్ నైబర్స్ ఆర్ ఆల్వేస్ ఎట్ లాగర్ హెడ్స్. ఇక్కడ లాగర్ హెడ్స్ అంటే ఏంటంటే ఇన్ స్ట్రాంగ్ డిసగ్రిమెంట్, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కూడా వాళ్ళు మాట్లాడుకునేటువంటి విషయాల్లో వారి యొక్క ఒపీనియన్ ఎప్పుడు సేమ్గా ఉండవు, డిజగ్రీ అవుతూనే ఉంటాయి అనేటువంటి మీనింగ్లో ఈ లాగర్ హెడ్స్, ఎట్ లాగర్ హెడ్స్ అనేటువంటి యొక్క ఈడియంని వాడతారు. ఇక్కడ ఈడియం వచ్చేసి ఎట్ లాగర్ హెడ్స్ అనేది ఈడియం అనమాట. సో ఎట్ లాగర్ హెడ్స్ అంటే ఇన్ స్ట్రాంగ్ డిసగ్రిమెంట్, సో ఎప్పుడు కూడా డిసగ్రిమెంట్లోనే ఉంటారు, ఎప్పుడు కూడా డిసగ్రీ చేస్తూనే ఉంటారు, ఏది కూడా అగ్రీ చేయరు అనేటువంటి సిచ్యువేషన్లో ఎట్ లాగర్ హెడ్స్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి డిసగ్రీయింగ్ ఆన్ ఎవ్రీథింగ్. సో ప్రతి విషయంలో కూడా డిసగ్రీ చేసేటువంటి వారిని ఎట్ లాగర్ హెడ్స్ అనేటువంటి పర్టికులర్ ఈడియంతో పోల్చుతారు. ఇంకా 12th వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టే అట్ హోమ్ బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ అండర్ ది వెదర్ టుడే అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అండర్ ది వెదర్ అనేది మనకి ఇక్కడ ఈడియం అండి. సో అండర్ ది వెదర్ అంటే ఏదో వాతావరణం కింద ఉన్నాం అనేటువంటి మీనింగ్ కాదు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఈ స్టేట్మెంట్ చదవండి. ఐఎమ్ గోయింగ్ టు
ఐఎమ్ గోయింగ్ టు స్టే హోమ్ బికాస్ ఐఎమ్ ఫీలింగ్ అండర్ ది వెదర్ టుడే అన్నారు. సో నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఇంటికి వెళ్ళి పడుకోవాలి అని చెప్పేసి అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ అండర్ ది వెదర్ అంటే వెన్ యు ఆర్ స్లైట్లీ ఇల్ ఆర్ సిక్ అంటే మీరు బాగోనప్పుడు, మీ ఆరోగ్యం బాగోనప్పుడు, మీకు కొంచెం నీరసంగా అనిపించినప్పుడు, మీకు కొంచెం తలనొప్పిగా అనిపించినప్పుడు, మీకు ఫీవర్గా ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అండర్ ది వెదర్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి సిక్ అండి. సో సిక్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. అండర్ ది వెదర్ అంటే వెన్ యు ఆర్ ఫీలింగ్ ఇల్ ఆర్ సిక్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత 13th వన్ వచ్చేసి ఈవెన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఫైర్ హీ కెప్ట్ ఏ లెవెల్ హెడ్. ఇక్కడ కెప్ట్ ఏ లెవెల్ హెడ్ అనేది మనకి ఇక్కడ ఈడియంగా యూజ్ చేశారు. సో 13th వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫైర్, అతను అంత ఫైర్లో ఉన్నప్పుడు కూడా, అంటే అతను మంటల్లో ఉన్నప్పుడు కూడా అతను ఒక లెవెల్ హెడ్ని చూపించాడు అని ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ లెవెల్ హెడ్ అంటే మీనింగ్ తెలిస్తేనే కదా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఏంటనేది దీనికి సంబంధించి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ లెవెల్ హెడ్ అంటే మీనింగ్ ఏంటంటే టు రిమైన్ కామ్ అండ్ సెన్సిబుల్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. టు రిమైన్ కామ్ అండ్ సెన్సిబుల్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. మీరు ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా కామ్గా, సెన్సిబుల్గా, కూల్గా ఉండేటువంటి పర్టికులర్ పర్సన్స్ని ఇక్కడ లెవెల్ హెడ్ అనేటువంటి ఈడియంతో పోల్చుతారు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. వాజ్ సెన్సిబుల్ అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 14th క్వశ్చన్ వచ్చేసి ద విన్నింగ్ టీమ్ డిసైడెడ్ టు గో ఫర్ ది జగ్యులర్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గో ఫర్ ది జగ్యులర్ అనేది ఇక్కడ ఈడియం అండ్ ఫ్రేజ్ అండి. సో ఇక్కడ గో ఫర్ ది జగ్యులర్ అంటే ఏంటంటే టు అటాక్ సంబడీస్ వీకర్ పాయింట్ డ్యూరింగ్ ఏ డిస్కషన్ ఆర్ ఇన్ యాన్ అగ్రెసివ్ వే అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం టీవీ డిబేట్స్ చూస్తూ ఉంటాము. రెండు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి టీవీ డిబేట్స్లో మాట్లాడుతూ ఉంటారు. చాలా డీప్ డిస్కషన్ జరుగుతుంది. నువ్వా నేను అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. మా పార్టీ బాగా చేసిందని ఒకరు, మీ పార్టీ బాగా చేసిందని ఇంకొకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే మధ్యలో సో వారి మీద అటాక్ చేయడం కోసం ఎదుటి వ్యక్తి యొక్క వీకర్ పాయింట్ మీద డిస్కషన్ చేయడాన్ని, సో వీకర్ పాయింట్ గురించి మాట్లాడడాన్ని, అటాక్ చేయడాన్ని ఇక్కడ గో ఫర్ ది జగ్యులర్ అనేటువంటి ఈడియంతో పోల్చడం జరుగుతుంది. సో గో ఫర్ ది జగ్యులర్ అంటే ఇక్కడ చూసినట్లయితే టు అటాక్ సంబడీస్ వీకర్ పాయింట్ డ్యూరింగ్ ఏ డిస్కషన్ ఇన్ యాన్ అగ్రెసివ్ వే. సో అగ్రెసివ్, ఇప్పుడు మనం టీవీ డిబేట్సే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ గో ఫర్ ది జగ్యులర్ అనేదానికి. సో ఇక్కడ పర్టికులర్ వీకర్ పాయింట్ మీద వారి గురించి మాట్లాడడాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 14th దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి అటాక్ ఆల్ అవుట్. ఓకే, సో అటాక్ ఆల్ అవుట్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా 15th వన్ వచ్చేసి ఎవ్రీబడి థాట్ ఆశా అండ్ అశోక్ వర్ ఏ హ్యాపీ కపుల్ బట్ ఇట్ వాజ్ ఆల్ జస్ట్ మేక్ బిలీవ్. ఇక్కడ ఆల్ జస్ట్ మేక్ బిలీవ్ అనేది, ముఖ్యంగా మేక్ బిలీవ్ అనేది ఇక్కడ ఈడియం అండి. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఆశా అండ్ అశోక్ కూడా చాలా మంచి కపుల్, హ్యాపీగా ఉంటున్నారు, మంచి భార్యాభర్తలు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ బట్ ఇట్ వాజ్ ఆల్ జస్ట్ మేక్ బిలీవ్. మేక్ బిలీవ్ అంటే ఎదుటివారిని నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం. టు ప్రిటెండ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. ఓకే, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళు నమ్మించే విధంగా బిహేవ్ చేయడాన్ని ప్రిటెండింగ్ అంటే ఎదుటివారు నమ్మే విధంగా చేయడాన్ని ప్రిటెండ్ అంటారు. సో ఇక్కడ మనకి మేక్ బిలీవ్ అంటే ఏంటంటే టు ప్రిటెండ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రిటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇదే దీని యొక్క రైట్ ఆన్సర్ అనమాట. సో ప్రిటెన్స్, ఇక్కడ మేక్ బిలీవ్ అంటే ఎదుటివాళ్ళని ఆ విధంగా ప్రిటెండింగ్ చేయడం, నమ్మించే విధంగా, నిజమని చెప్పేసి నమ్మే విధంగా చేయడాన్ని ప్రిటెండింగ్ అంటారు. సో ఇక్కడ ప్రిటెన్స్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అండి. 16th వన్ వచ్చేసి టు ఈట్ వన్స్ ఓన్ వర్డ్స్. టు ఈట్ వన్స్ ఓన్ వర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఈడియం అయితే ఇచ్చారు. ఇక్కడ టు ఈట్ వన్స్ ఓన్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే టు అడ్మిట్ దట్ వాట్ యూ సెడ్ వాజ్ రాంగ్. ఓకే, సో నువ్వు చెప్పింది రాంగ్ అయినప్పుడు సో దానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ని నువ్వు వెనక్కి తీసుకోవడాన్ని, సో ఇక్కడ మనకి ఇక్కడ టు ఈట్ వన్స్ ఓన్ వర్డ్స్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. టు అడ్మిట్ దట్ యూ సెడ్ వాజ్ రాంగ్, ఫోర్స్ టు రిట్రాక్ట్ వన్స్ ఓన్ స్టేట్మెంట్ ఆర్ మిస్ఫిట్ అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమైతే ఉంటుంది. మీరు ఏదో ఒక పర్టికులర్ అంశం మీద మాట్లాడినప్పుడు ఆ మాట్లాడినటువంటి విషయంలో ఏదో రాంగ్ ఉంది, మీరు రాంగ్గా చెప్పారు అనుకుందాం.
సో అప్పుడు దీనికి సంబంధించి మీకు మీరే ఓన్గా దానికి సంబంధించినటువంటి పర్టికులర్ విషయం పైన రాంగ్గా మాట్లాడారు అనేటువంటి విషయం చెప్పడానికి టు ఈట్ వన్స్ ఓన్ వర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే అంటారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్స్ టు రిట్రాక్ట్ వన్స్ ఓన్ స్టేట్మెంట్. ఓకే, సో ఫోర్స్ టు రిట్రాక్ట్ వన్స్ ఓన్ స్టేట్మెంట్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత 17th వన్ వచ్చేసి డాగ్ ఈట్ డాగ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక డాగ్ ఇంకొక డాగ్ని తింటుందని కాదు. ఇక్కడ డాగ్ ఈట్ డాగ్ అంటే ఏ సిచ్యువేషన్ ఇన్ పాలిటిక్స్ ఆర్ బిజినెస్ ఎట్సెట్రా వేర్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు హార్మ్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక విషయంలో సక్సెస్ అవ్వడం కోసం, ఓకే, సో ఏదైనా కాంపిటీషన్లో కావచ్చు, లేదా ఏదైనా పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. సో దీనికి సంబంధించి ఎదుటి వారిని హార్మ్ చేసి వారిని గాయపరిచి లేదా వారిని నష్టపరిచి, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, వారికి హార్మింగ్ చేసి మనం పైకి వచ్చే విధంగా చేసుకోవడానికి ఇక్కడ డాగ్ ఈట్ డాగ్ అనేటువంటి ఈడియంతో పోలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ ఉంటారు, ఎదుటి వాళ్ళని ఏదో విధంగా వారి మీద ఏదో విధంగా ఆరోపణలు చేసి వారిని ఏదో విధంగా ఆర్థికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళు హార్మింగ్ అయ్యే విధంగా చేసి మీరు సక్సెస్ అయ్యే విధంగా చేసుకోవడానికి ఇక్కడ డాగ్ ఈట్ డాగ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. రూత్లెస్లీ కాంపిటేటివ్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. 18th వన్ వచ్చేసి గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అని చెప్పేసి ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈడియం ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అంటే మీనింగ్ వచ్చేసి ద ఎబిలిటీ టు స్పీక్ ఈజీలీ అండ్ టు పర్సువర్డ్ అదర్ పీపుల్ విత్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా మాట్లాడడాన్ని గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటారండి. సో ద పర్సన్ హూ కెన్ స్పీక్ ఇన్ ఎ ఫ్లూయెంట్ వే టు అట్రాక్ట్ సమ్వన్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ ఎలోక్యూయెంట్ అంటే మనకి ఇక్కడ అదే మీనింగ్ వస్తుంది. ఎలోక్యూయెంట్ అంటే బాగా మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడేటువంటి వారిని ఎలోక్యూయెంట్ అని చెప్పేసి వాటితో ఇక్కడ పోల్చుతారనమాట. సో ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటే వచ్చేసి సో టు ఎబిలిటీ టు స్పీక్ ఈజీలీ అండ్ టు పర్సువర్డ్ అదర్ పీపుల్ విత్ యువర్ వర్డ్స్. సో మీ యొక్క మాటలతో ఎదుటివారిని అట్రాక్ట్ చేసే విధంగా, ఎదుటివారు ఇంప్రెస్ అయ్యే విధంగా మాట్లాడడాన్ని గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటారు. సో ఇక్కడ ఎలోక్యూయెంట్ అంటే కూడా మనకి సేమ్ అదే మీనింగ్ వస్తుంది. ద పర్సన్ హూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ టు అట్రాక్ట్ సమ్వన్ ఆర్ టు ఇంప్రెస్ సమ్వన్ అదర్స్ అని చెప్పేసి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో 18th వన్కి వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. 19th వన్ వచ్చేసి స్టీల్ సమ్వన్స్ థండర్ అంటే ఇక్కడ మెరుపు అని చెప్పేసి అర్థం వస్తుంది. కానీ ఇక్కడ స్టీల్ సమ్వన్స్ థండర్ అనేటువంటి ఈడియంకి మీనింగ్ ఏంటంటే టు గెట్ ది అటెన్షన్ ఆర్ సక్సెస్ దట్ సంబడి ఎల్సెస్ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఎదుటివారి అటెన్షన్ని మనం గ్రాప్ చేయడం కోసం మనం చేసేటువంటి బిహేవియర్ని అలాంటి సిచ్యువేషన్లో స్టీల్ సమ్వన్స్ థండర్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ టు క్రెడిట్ ఫర్ సంథింగ్ సమ్వన్ ఎల్స్ డిడ్ అనేటువంటి మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళు చేసినటువంటి పనిని మీరు చేశారనేటువంటి క్రెడిట్ పొందడానికి, అలాగే ఎదుటివారి అటెన్షన్ పొందడానికి అది మీరే చేశారు అని చెప్పుకోవడాన్ని ఇక్కడ స్టీల్ సమ్వన్స్ థండర్ అనేటువంటి మీనింగ్ అయితే యూజ్ చేస్తారు, ఈడియం అయితే యూజ్ చేస్తారనమాట. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. తర్వాత 20th వన్ వచ్చేసి రెడ్ టేప్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ టేప్ అంటే అఫీషియల్ రూల్స్ దట్ సీమ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ నెసరీ అండ్ ప్రివెంట్ థింగ్స్ ఫ్రమ్ బీయింగ్ డన్ క్విక్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి కొన్ని పనులు ఫాస్ట్గా జరగకుండా ఏమైనా అఫీషియల్ రూల్స్ కనుక అడ్డుపడి అది కనుక దానికి సంబంధించినటువంటి పనులు ఆగిపోయే విధంగా చేయడాన్ని ఇక్కడ రెడ్ టేప్ అనేటువంటి మీనింగ్తో చెప్పవచ్చు. అఫీషియల్ ప్రొసీజర్స్ కాజింగ్ డిలే ఈజ్ ద రైట్ ఆప్షన్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. సో అఫీషియల్ ప్రొసీజర్స్ కాజింగ్ డిలే అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. 21st వన్ వచ్చేసి అవర్ మేనేజర్ ఈజ్ ఫియర్డ్ బై ఎవ్రీ వన్ ఫర్ హీ ఈజ్ యాజ్ హార్డ్ యాజ్ నెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ నెయిల్స్ అంటే మేకు అని చెప్పేసి లేదా మేకులు అని చెప్పేసి వస్తుంది. సో అంత స్ట్రాంగ్గా ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ హార్డ్ యాజ్ నెయిల్స్ అనే దానికి వెరీ టఫ్ అని కానీ, లేదా కాలస్ అని కానీ, అన్బెండింగ్ అని కానీ, హార్డ్ హార్టెడ్ అని కానీ, అన్ఫర్గివింగ్ అని కానీ, ఇన్ఫ్లెక్సిబుల్ లేదా స్ట్రిక్ట్ అనేటువంటి మీనింగ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే అన్రిలెంటింగ్ అనేటువంటి మీనింగ్ అయితే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో అన్రిలెంటింగ్ అంటే మనకి ఇక్కడ వెరీ టఫ్ అనేటువంటి లేదా
అన్ఫర్గివింగ్ లేదా ఇన్ఫ్లెక్సిబుల్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అన్రిలెంటింగ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. 22nd వచ్చేసి హీ స్ట్రక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ బిఫోర్ హీ మేడ్ గుడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈడియం వచ్చేసి స్ట్రక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ అనేది ఇక్కడ మనకి ఈడియంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్ట్రక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ అంటే టు ఎక్స్పీరియన్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో మీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడాన్ని ఇక్కడ మనకి సెవరల్ బ్యాడ్ ప్యాచెస్గా చెప్పుకోవచ్చు. ప్యాచెస్ అంటే అతుకులు లేదా ముక్కలు అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సేమ్ అదే మీనింగ్ అయితే వస్తుంది. సో వెంట్ త్రూ మెనీ ఇల్నెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇదైతే కాదు. హ్యాడ్ మెనీ ప్రొఫెషనల్ డిఫికల్టీస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇల్నెస్ అంటే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించింది, కానీ ఇక్కడ డిఫికల్టీస్కి సంబంధించింది. సో మీ లైఫ్లో ప్రాబ్లమ్స్కి సంబంధించింది కాబట్టి హ్యాడ్ మెనీ ప్రొఫెషనల్ డిఫికల్టీస్ అనేటువంటి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఈ సిచ్యువేషన్లో. 23rd వచ్చేసి హీ టాక్డ్ ఓవర్ ది మ్యాటర్ ఫర్ ఎన్ అవర్ బట్ వితౌట్ ఎనీ రిజల్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ టాక్డ్ ఓవర్ అనేది ఇక్కడ మనకి ఈడియం అండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అసెస్డ్ అని, ఫౌట్ అబౌట్ అని చెప్పేసి, డిస్కస్డ్ అని, సర్వేడ్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి టాక్ ఓవర్ అంటే డిస్కస్డ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. టు ఎక్స్చేంజ్ థాట్స్ ఆర్ డిస్కస్ సంథింగ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి టాక్డ్ ఓవర్ అనేటువంటి యొక్క ఈడియంకి ఆన్సర్ డిస్కస్డ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. 24th వచ్చేసి కట్ ఏ సారీ ఫిగర్ అని చెప్పేసి ఇచ్చారు. కట్ ఏ సారీ ఫిగర్ అంటే మేడ్ ఏ పూర్ ఇంప్రెషన్. ఓకే, సో మీరు ఏదైనా వర్క్ చేశారనుకుందాం. సో మీ పైన ఉన్నటువంటి ఆఫీసర్ మీరు చేసినటువంటి వర్క్ని చూసి ఇంప్రెస్ అవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో కట్ ఏ సారీ ఫిగర్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి సేమ్ అదే ఆన్సర్ ఉంది. మేడ్ ఏ పూర్ ఇంప్రెషన్ అని చెప్పడానికి కట్ ఏ సారీ ఫిగర్ అని చెప్పేసి ఈడియంని యూజ్ చేస్తారు. తర్వాత 25th వన్ వచ్చేసి బ్రింగ్ టు లైట్ అంటే వెలుతురులోకి తీసుకురావడం కాదు, ఒక తెలియనటువంటి విషయాన్ని అందరికీ తెలిసేలాగా చేయడానికి కూడా ఇక్కడ బ్రింగ్ టు లైట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ చూసుకున్నట్లయితే రివీల్డ్ అనేటువంటి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా సూట్ అవుతుంది. సో రివీల్డ్ అంటే మనకి తెలియని దాన్ని రివీల్ చేయడం. ఓకే, సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. తర్వాత 26th వచ్చేసి ద ట్రయల్ మేడ్ ఏ మోకరీ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఇచ్చారు. మేక్ ఏ మోకరీ ఆఫ్ జస్టిస్ అనేది దీనికి సంబంధించినటువంటి మేక్ ఏ మోకరీ అనేది ఇక్కడ మనకి ఈడియంగా చెప్పుకోవచ్చు. సో మేక్ ఏ మోకరీ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటంటే టు మేక్ సంథింగ్ సీమ్ రిడిక్యులస్ ఆర్ యూజ్లెస్ అనేటువంటి మీనింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. సో రిడిక్యులస్ ఆర్ యూజ్లెస్ అనే పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఈడియంని అయితే యూజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అండి. దేర్ వాజ్ నో సీరియస్ అవుట్కమ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 27th వన్ చూసుకున్నట్లయితే హీజ్ రీసెంట్ స్టేట్మెంట్ ఈజ్ యాన్ అబౌట్ టర్న్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అబౌట్ టర్న్ అంటే మనకి ఆర్మీలో కావచ్చు లేదా పోలీస్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అబౌట్ టర్న్ అనగానే ఒకవైపు నుంచి ఉన్నటువంటి వారు కంప్లీట్గా ఇలాగ తిరుగుతారు కదా. సో ఇక్కడ అబౌట్ టర్న్ అంటే ఇది కాదండి. సో అబౌట్ టర్న్ అంటే వారి యొక్క కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఒపీనియన్ అనమాట. సో ప్రీవియస్గా వారు ఏదైతే మాట్లాడారో సో ఆ మాట్లాడినటువంటి మాటకి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి వారి యొక్క వే ఆఫ్ ఒపీనియన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయినప్పుడు సో ఇక్కడ మనం అబౌట్ టర్న్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క ప్రీవియస్ ఒపీనియన్ని కంప్లీట్గా మార్చుకొని వేరొక ఒపీనియన్ని మీరు షేర్ చేసినప్పుడు సో హీ కంప్లీట్లీ టుక్ హీజ్ అబౌట్ టర్న్ అని చెప్పేసి అంటారు. హీ కంప్లీట్లీ టుక్ హీజ్ అబౌట్ టర్న్ అంటే సో మీ యొక్క ఒపీనియన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఆప్షన్ సి కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఒపీనియన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. సో 28th కూడా నేను ఇదే పెట్టడం జరిగింది. సో హీజ్ రీసెంట్ స్టేట్మెంట్ ఈజ్ యాన్ అబౌట్ టర్న్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఒపీనియన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవడాన్ని ఇక్కడ సో కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఒపీనియన్ ఇక్కడ అబౌట్ టర్న్ అని చెప్పేసి అంటారు. ఇంకా 29th వచ్చేసి వెన్ హీ లెఫ్ట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ ఐ థింక్ హీ ఈజ్ గాన్ ఫర్ గుడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి 29th దానికి ఈడియం చూసుకున్నట్లయితే ఫర్ గుడ్ అనేది ఇక్కడ మనకి ఒక ఈడియంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫర్ అని చెప్పేసి ఇచ్చాడు, గుడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫర్ గుడ్ అనేది ఇక్కడ ఈడియం అండి. ఇక్కడ ఫర్ గుడ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్మనెంట్లీ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో పర్మనెంట్లీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. వెన్ హీ లెఫ్ట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ ఐ థింక్ హీ ఈజ్ గాన్ ఫర్ గుడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పర్సన్ బాగా డిసప్పాయింట్ అయ్యి సో అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాడు.
సో దీనికి సంబంధించి పర్మనెంట్గా వెళ్ళిపోయాడు, ఇంకా మళ్ళీ రాడు అనేటువంటి మీనింగ్లో అయితే ఇక్కడ మనం గాన్ ఫర్ గుడ్ అనేటువంటి ఈ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో గాన్ ఫర్ గుడ్ అంటే ఇక్కడ మనకి పర్మనెంట్లీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా 30th వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈడియం ఇది. టు గ్రీజ్ ది పామ్ అని చెప్పేసి ఇచ్చారు. టు గ్రీజ్ ది పామ్ అంటే టు రబ్ ఆయిల్ ఆన్ ది హ్యాండ్ అని కాదు, అలాగే టు లూబ్రికెంట్ ది మెషిన్ పార్ట్స్ అని కాదు, అలాగే టు కట్ ది ట్రీ అని కూడా కాదు. ఇక్కడ బ్రైబ్ అనమాట. బ్రైబ్ అంటే ఏంటి? లంచం తీసుకోవడం లేదా లంచం అడగడాన్ని బ్రైబింగ్ అంటాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు గివ్ సంబడి మనీ ఇన్ ఆర్డర్ టు పర్సువాడ్ దెమ్ టు డూ సంథింగ్ డిస్హానెస్ట్. ఏదైనా తప్పుడు పని చేయడానికి సంబంధించి వారికి ఏదైనా మనీ ఇచ్చి మనం చేయించుకున్నప్పుడు ఇక్కడ టు గ్రీజ్ ది పామ్ అనేటువంటి ఈ యొక్క ఈడియంని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో టు గ్రీజ్ ది పామ్ అంటే టు బ్రైబ్ సమ్వన్ ఆర్ సంబడి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇవండి 30 ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో మిగిలినటువంటి వీడియోస్లో కూడా ఇంకా మిగిలినటువంటి బిట్స్ కవర్ చేస్తాను. మీరైతే ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.